హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అభి న్యాచురల్ వ్లాగ్స్. ఓకే, ఎలా ఉన్నారండి? బాగున్నారా అందరూ? నా వీడియోస్ చూస్తున్నారా? నాకు వ్యూస్ వెళ్ళట్లేదండి. అంటే నేను నా ఇంకా నా ఎఫర్ట్స్ సరిపోవట్లేదు. మరి ఏంటో నాకు అర్థం కావట్లే. సర్లేండి, ట్రై చేస్తాను. మీరు ఆదరించినప్పుడే ఆదరించండి. ఏంటి? ఓకే అండి. ఇంకేంటండి విషయాలు? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఫీవర్ కూడా తగ్గింది. అంటే ఫీవర్ అంటే నా ముందు వీడియోలో చెప్పాను అన్నమాట. ఫీవర్ వచ్చింది అలా అని చెప్పి, అది కూడా తగ్గింది. పర్లేదు, ఇప్పుడు బాగానే ఉన్నాను. ఇంకేంటండి విషయాలు? ఇవాళ ఏమో ఫ్రైడే బ్లాగ్ అన్నమాట. పాపకి లంచ్కి ఏమో పొటాటో ఫ్రై, చారు పెట్టాను. అంతే, అయిపోయింది పని. మార్నింగ్ అయిపోయింది. బట్టలన్నీ వాష్ చేశాను. జస్ట్ 1 అవర్ అవుతుంది ఇలా కూర్చున్నాను. ఏం చేయాలి. కిచెన్ అంటే కుకింగ్ వీడియోస్ పెడదాము అంటే నా కిచెన్ చాలా గందరగోళంగా చిన్నగా ఉంటుందండి. దానివల్ల చాలా మెస్సీగా ఉంటుంది. మీకు కూడా ఆల్రెడీ మీరు చూడండి, టూ వీడియోస్ పెట్టాను. కొద్దిగా ఇబ్బందిగా అంటే చూడడానికి నేను చేస్తాను, బట్ చూడడానికి మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా అని చెప్పి నేను అది చేయట్లేదు. నార్మల్గా నిన్న ఒక దగ్గరికి, అంటే నిన్న ఏమైందంటే తుని వెళ్ళామన్నమాట చిన్న పని నుండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఆ వే చాలా బాగుందండి. ఆ రోడ్డు చాలా బాగుంది. నేను షార్ట్ వీడియోస్లో పెట్టాను. చాలా గ్రీన్గా ఉండి చాలా బాగుంది అటు సైడ్. నేను ఎప్పుడు వెళ్ళలేదు, నిన్ననే వెళ్ళినట్టున్నాను ఫస్ట్ టైము. చాలా బాగుంది. ఇంకేంటండి చెప్పండి. ఫస్ట్ నా చైల్డ్హుడ్ అంటే నా చిన్నప్పటి నుంచి నా కాలేజ్ టైం వరకు కొద్దిగా స్టోరీలా చెప్తాను. అది అంతా నా రియల్ లైఫ్. ఓకే, నేను ఒకే ఒక ఆడపిల్లని. మా అమ్మ మా నాన్నకి నాకు చెల్లి పుడితే చిన్నప్పుడే చనిపోయిందంట. అని రీజన్స్ అంటూ నార్మల్గా గాలి ఏదో సంథింగ్ ఏదో అన్నారు. అది అయిపోయింది. తర్వాత నేను మా అమ్మ మా నాన్న గారాల పట్టి అలానే చూసుకున్నారు. ఇప్పటికి కూడా స్టిల్ ఈ రోజుకి కూడా ఫోను కాల్ చేయాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ 8 వరకు, మా పాప వచ్చే టైం వరకు కూడా ఒక 5 టైమ్స్ అన్నా చేస్తుంది మా అమ్మ. అంత ఇదన్నమాట. అయితే నన్ను ఫస్ట్ ఎల్కేజీ టు సెకండ్ క్లాస్ వరకు నేను ఒక కాన్వెంట్లో చదివించారనమాట నన్ను, చిన్న కాన్వెంట్లో. తర్వాత 3rd to 5th వేరే కాన్వెంట్కి షిఫ్ట్ అయ్యాను అనమాట. ఎందుకంటే నాకు ఆ టైంలో నాకు చదువు సరిగా చదవట్లేదు, నెక్స్ట్ గారాబం ఎక్కువైపోతుంది అన్న ఉద్దేశంతో నన్ను మార్చేశారనమాట. అంటే గారాబం అంటే టీచర్స్ కూడా చాలా గారాబంగా చూడడం, అసలు ఏమీ అనకపోవడం, చిన్న మాట అనకపోవడం, కొట్టకపోవడం, ఇలా చేసేవాళ్ళు. దానివల్ల నేను చదివేదాన్ని కాదు.
అక్కడి నుంచి 3rd to 5th వేరే కాన్వెంట్కి షిఫ్ట్ చేస్తారు మా అమ్మ మా నాన్న. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత చదువు వెంటనే ఎక్కింది. అంటే సార్ చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. అందులో చాలా నా కళ్ళ ముందు కొడతా ఉంటే ఒక్కొక్కరిని చాలా భయం వేసేది. అందుకని చెప్పి చదువుకునేదాన్ని. 5th అయిపోయింది. అప్పుడు 3rd to 5th కాలేజ్ ఒక కాన్వెంట్లో జాయిన్ చేశారు. చేసిన తర్వాత అక్కడ మంచిగానే చదివాను. చదివిన తర్వాత మా హై స్కూల్కి మా ఊర్లోనే హై స్కూల్ ఉంటే అక్కడికి షిఫ్ట్ అయ్యామన్నమాట. అక్కడికి 6th జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత మంచిగానే చదువుకున్నాను. అక్కడ కూడా 10th 436 వచ్చే మార్క్స్, 6కి 600కి మంచిగానే అయ్యిందంట. తర్వాత మా ఇంటర్కి వచ్చేసరికి నాకు మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండేది. స్టార్టింగ్లో మ్యాథ్స్ ఇష్టం ఉండడం వల్ల మా ఇంటర్ వచ్చేసరికి మదర్లో జాయిన్ చేశారు. చేసిన తర్వాత మదర్లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కొన్ని అక్కడే అయ్యింది. ఇంటర్ మొత్తం కంప్లీట్ చేశాను. కానీ సబ్జెక్టులు ఉండిపోయి ఇంటర్లో. ఎందుకంటే కొన్ని చెప్పాను కదా, తర్వాత కూడా మీకు వీడియోస్ చేస్తాను అని. అదనమాట కొన్ని విషయాలు అంటే కొన్ని కారణాల వల్ల చదవడం కొద్దిగా ఎక్స్ట్రాలు పెరుగుతాయి కదా. ఇంటర్ అనేసరికి ఎక్స్ట్రాలు పెరిగాయి. చదవడం తగ్గించాను. కానీ ఒకటండి, పేరెంట్స్ మాట వినకుండా ఏ పని చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే పేరెంట్స్ అన్నీ చూసే చేస్తారు ప్రతీది. మనం వాళ్ళ పిల్లలం, వాళ్ళ కన్న పిల్లలం కాబట్టి వాళ్ళు మన జీవితం మంచిగా ఉండాలని చూస్తారు. కానీ మన జీవితాన్ని స్పాయిల్ చేయాలని చూడరు. వాళ్ళ మాట వినకుండా మనం చేస్తే మనం స్పాయిల్ చేసుకుంటున్నట్టే. ఓకే, ఇది నా రియల్ అనుభవం, నా అనుభవం. ఓకే, నేను అనుభవించే దగ్గర చెప్తున్నాను అన్నమాట. పేరెంట్స్ మాట మాత్రం వినండి. ఎంత కష్టమైనా, ఎంత ఎలాంటిదైనా సరే పేరెంట్స్ చెప్పినట్టే చేయండి, చెప్పినట్లే వినండి. రేపు పొద్దున్న పేరెంట్స్ చెప్పింది కరెక్ట్ కాదు అంటే వాళ్ళే చూసుకుంటారు. కానీ పేరెంట్స్ మాట చెప్పింది వినకుండా మన సొంత నిర్ణయాలు తీసుకుంటే రేపొద్దున వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే మనం చేసుకుంటున్నాం కాబట్టి. కానీ నా విషయంలో, అందరి విషయాల్లో అలా జరగదు కదా. నా విషయంలో మాత్రం మా అమ్మ నాన్న నేనేం చేసినా కానీ నన్ను ఎప్పుడు మంచిగానే మంచిగానే చూసుకున్నారు. అంటే స్టార్టింగ్లో వాళ్ళకి బాధ ఉన్నా కానీ నన్ను ఇప్పుడు బాధ పెట్టలేదు. ఇప్పటికి కూడా మా డాడీ మొత్తం అంతా మా డాడీనే చూసుకుంటారు. అంటే మా హస్బెండ్ కూడా కష్టపడతారు. బట్ మా డాడీ కూడా మాకు ఏది చేయాలన్నా మా డాడీ ఏది చేసినా మాకే చేస్తారు. ఓకే, ఇంకా అండి చెప్పండి, ఇంకా ఏం మాట్లాడాలి ఏంటి? మాట్లాడతాను, మీకు వస్తాయండి కొన్ని డేస్ ఓపిక పడితే మీకు మంచి వీడియోస్ పెడతాను. ఎందుకంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ, నాకు ఇక్కడ కాన్ఫిడెంట్ కుదరట్లేదు. నాకు ఒక సపోర్ట్ కూడా లేదు. నాకు నేనే చేసుకోవాలంటే నాకు చేయాలని ఉన్నా నేను చేయలేకపోతున్నాను. దానివల్ల అవ్వట్లేదు. కొన్ని డేస్ ఓపిక పడితే అంతా సెట్ అవుతుంది. నేను కూడా మంచిగా వీడియోస్
స్టార్ట్ చేసి మంచి మంచి వీడియోస్ పెడతాను. ఓకే అండి, కానీ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎన్నిసార్లు అడిగినా మీరు అస్సలు సపోర్ట్ చేయట్లేదండి. చాలా నేను షార్ట్స్ చూస్తున్నాను కదా, అంటే నేననే కాదు, నాకంటే కూడా చాలా ఇదిగా చేసేవాళ్ళు ఉన్నారు. నేనేం మంచిగా చేస్తున్నానని చెప్పట్లే, వాళ్ళకి చాలా చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలా అని చెప్పి లాంగ్ వీడియోస్ చూస్తే లాంగ్ వీడియోస్లో కూడా ఏమీ లేవు. కానీ ఎలా సపోర్ట్ చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు. కానీ ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే అందరికీ సపోర్ట్ చేయండి, నాకనే కాదు, వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. కానీ అదే నాకు కూడా సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాను అంతే. వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేశారా అని కాదు, ఎందుకంటే సపోర్ట్ చేయండి. వాళ్ళు కూడా ఎంతో కొంత ఇచ్చేయడానికే కదా వీడియోస్ పెడుతున్నారు. బట్ ఆలోచించండి ప్లీజ్. ఎందుకంటే ఎంత చేయాలనుకున్నా, మేము ఎంత చేయాలనుకున్నా మీ సపోర్ట్ లేకుండా చేయలేము. మీ సపోర్ట్ లేకుండా ఏమీ చేయలేము కదా. లేకపోతే ఎవరైనా సరే ఒకరు సజెస్ట్ చేయండి, ఇలా చెయ్యండి మీరు వీడియోస్, ఇలా చేయండి అలా చెప్పండి ప్లీజ్. నాకు తెలీదు, ఎవరు నాకు చెప్పేవాళ్ళు లేరు, దానివల్ల ఇలా చేయాల్సి వస్తుంది. ప్లీజ్ చెప్పండి, చేస్తాను. చెప్తే చేయగలుగుతాను. తెలియట్లేదు, అర్థం కావట్లేదు. దానివల్ల పెట్టాలి అని ఉన్నా మళ్ళా రిగ్రెట్. ఎలా అంటే నాకెవరో సపోర్ట్ చేయట్లేగా, నాకెవరో ఫాలో అవ్వట్లేదు నన్ను, ఎందుకులే మనకు అవసరమా అన్నట్లు అనిపిస్తుంది. అలా నేను 2 వీడియోస్ కూడా డిలీట్ చేయడం జరిగింది. ప్లీజ్ ఏమీ అనుకోకుండా, ప్లీజ్ ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాను అని అనుకుంటే కానీ సపోర్ట్ చేయండి అంతే. ఆ మాత్రం అడగగలుగుతాను. ఎందుకంటే ఇదివరకు నాకు ఒక అంటే చాలా ఇష్టమైన ఫ్రెండ్ ఉండేది. తన అమ్మాయి చాలా మంచిది. బట్ ఎవరెవరి వల్ల మా ఇద్దరి మధ్యన కొద్దిగా డిస్టెన్స్ వచ్చింది. కానీ తను అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికైనా సరే. కానీ నేను మాట్లాడలేను, నాకు నేనుగా ఫోన్ చేసి మాట్లాడలేను. ఎందుకంటే తను ఏమైనా అర్థం చేసుకొని నాకు ఫోన్ చేస్తుందా అని వెయిట్ చేస్తున్నాను అంతే. దానివల్ల నాకు టైం తెలిసేది కాదు. ఉదయం లేచిన తర్వాత ఇలా మార్నింగ్ అంతా పని చేసుకున్న తర్వాత ఈ ఆఫ్టర్నూన్ టైంలో ఫోన్ చేసేది. ఇంకా అలాగే ఫస్ట్ సుఖాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం, అలా ఉండేది. కానీ జస్ట్ అవుతుందండి ఎప్పుడు ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు మాట్లాడట్లేదు. తను ఫోన్ చేయట్లేదు నాకు. మీరు అనుకోవచ్చు, మీరే ఫోన్ చేయొచ్చు కదా, ఆమె ఫోన్ చేయకపోతే ఏమైంది అనుకుంటారు. బట్ ఎందుకో మైండ్లో చిన్న ఫీల్ ఉండిపోయింది. తనకు తాను ఫోన్ చేసిందంటే నిజంగా నాకు చాలా ఇష్టం ఉంది తను. బట్ చూద్దాం, చేస్తుందో చేయదో, ఏం చేస్తుందో తెలీదు. చేస్తుందో చేయదో చూద్దాం. సరే అండి, ఇంకేంటండి చెప్పాలండి. నేనేమీ చేయలేను. ఇదేదో చేద్దాం అనుకున్నాను కానీ మన వల్ల అవ్వట్లే. మా పాప చేస్తుంది, దానికి ఇంట్రెస్ట్ బాగా. ఏం చేయాలనుకున్నా మనకే పని అవ్వట్లేదు.
సరే, ఇంకేంటండి విషయాలు? ఇంకా ఏముందండి చెప్పాలి. అంతవరకు చెప్పాను. కాలేజ్ జాయిన్ అయ్యాను, సబ్జెక్టులు ఎంచుకున్నాను, తర్వాత మ్యారేజ్. తర్వాత నుంచి వేరే వీడియోలో చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ subscribe my channel and please do subscribe and comment and like and share. Okay, thank you. Bye.